ఈ అబ్బాయి పోలీసుల చేతికి చిక్కకుండా చాలా వేగంగా తన ఇంటికి పరుగెత్తి వచ్చాడు. అతని పెద్దన్న తలుపు వద్దకు వచ్చి అతన్ని చూసినప్పుడు అతని చొక్కా, చేతులు రక్తంతో ముద్దలై ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఆ అబ్బాయి భయంతో వణుకుతూ ఏమీ మాట్లాడలేకపోయాడు. పెద్దన్న కిటికీ నుండి కింద చూసి పోలీస్ కార్లను, వీరబుగ్గలతో గంతులేసే సైరన్లను చూశాడు. మీకు సరెండర్ చేయడానికి 5 నిమిషాలు మాత్రమే ఇచ్చాం అని ఒక గంభీరమైన గొంతు చెప్పింది. అతను తమ్ముడితో, నీ చొక్కా ఇస్తూ, రక్తపు మచ్చలు తుడవాలి అని అన్నాడు. కొద్దిసేపటికే వెనుక తలుపు బిగ్గరగా మూసుకుపోయిన శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగ చూశాడు. తన అన్న పోలీసుల వైపు చేతులు పైకెత్తి నడుస్తూ వెళ్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అన్నయ్య, లేదు అంటూ కన్నీళ్లు కారుస్తూ అరవసాగాడు. పోలీసులు అతన్ని తీసుకుపోయారు.